సిల్లుబడా ఆడి కొంపకి నిప్పెట్టా ఆడిగుండకి సిల్లుబడా ఎవడయ్యాడు నీ స్కూటర్ని గుద్దిరాడు మా నెల్లూరు చెత్తలారి కింద పడి సావా ఎవడాడు పెద్దగా దెబ్బలు తగలలేవే యో నీ గురించి ఎవడయ్యా ఏడుతా ఉన్నాడో మా పుట్టింటోళ్ళు ఇచ్చిన టీవీ పగిలిపోయిందని కాదు పైకి అట్టగంటున్నాడు గానీ బావకి చెప్పుకోలేని చోట చెప్పుకోలేని రేంజ్ లో దెబ్బలు తేలేసినాక ఏంది ఈ కూడా దెబ్బలేనా మా నెల్లూరులో అట్నే ఏసకపోయిని అంటారు అట్నా మరి మీ నెల్లూరులో ఈటలు ఏమంటారక్క ప్లీజ్ పట్టుకుని యాదవా అంటారు నీకు నా మీద అభిమానం పెరిగిపోయింది అక్క అక్క తొక్క ఎదవరసల ముయ్యే వదిన అసలు ఏం జరిగిందంటే తమ్ముడు 22-1-4-4-21 3-8-5-16-16 5-19-21 22-15-4-4-21-18-1 4-1-14-9-11-9 14-15-20-9-4-21-12-1 యో ఏందయ్యా మీ అంకెల భాష నేను కాపురానికి వచ్చిన కొత్తల్లో కా భాష అదర్థమైపోయిందని జా భాష ఇప్పుడేమో అంకెల భాష మీరేం మాట్లాడుకున్నారో నాకు తెలియాలా నాకు అర్థమైందిగా నేను చెప్పను చెప్పవా ఏమి లేదు అక్కయ్య ఈ అంకెల్ బస్ చాలా సింపుల్ ఏబిసిడీలన్నీ 26 అది ఏ అంటే 1 బి అంటే 2 సి అంటే 3 కరెక్ట్ సింక్ లో ఉన్నావు మనోడు ఏమన్నాడంటే 3-8-5-16-16 19-21 అంటే ఈ యాక్సిడెంట్ కారణం వీడే అని చెప్పేస్తాడు దానికి బాగా ఏమన్నాడంటే వద్దురా దాని నోడదోలు ఎక్కువ అన్నాడు ఏమయ్యా మేము సుఖంగా ఉండడం నీకిష్టం లేదా రాక రాక 10 ఏళ్లకి ఇంటికి ఓ బిడ్డ రాబోతుండాడే పొరపాటున ఏమన్నా జరుగుండుంటే నా బిడ్డ తండ్రి లేని వాడు అయ్యుండేవాడుగా వదిలేవే వాడు కావాలని చేయలేదు ఏదో పొరపాటు నీది కాదయ్యా మీ అమ్మ నాయనల్ది నీ వెనకమాలే నా వెనకమాలు ఇడిసిపెట్టుండ్లా ఉద్యోగం సద్యోగం ఏం లేదు గాని అలకలకు మాత్రం ఏం తక్కువలా ఒరే ఎదవా అది నిన్నట్టే పెరుగువాడు ఎంత పులిస్తే అంత బాగుండదక్కే అవును పిల్లు వచ్చి నిన్న వాసన చూసి వాంతి చేసుకుంటే పడేద్దాం అనుకుని ఎందుకులే నువ్వు వచ్చి తింటావని అట్టి పెట్టుంచా తిను ఏడిపిచ్చి పోతావేంది నువ్వు రా చెప్తా ఫిజికల్లీ ఛాలెంజ్ కోటా కింద నీకు ఈ ఉద్యోగం ఇస్తున్నాను తెలుసా నిజమా సార్ సంతకం పెడతంటే నిజమా అంటావేంది జీతం సార్ నెలకు ₹1,00,000 సంవత్సరానికి 12 లక్షలు ఇదేం సార్ నిజామాబాద్ లో ఉండాల్సి ఇక్కడికి ఎలా వచ్చింది ఆ మాట్లాడగాల్సింది నేను కదా నన్ను వెర్రి పప్పగాడనుకుంటున్నావా అనుకుంటున్నా లేదు సార్ ఉండు మీ అన్నయ్యతో చెప్తా చెప్పుకోండి సార్ మీ వదినకు చెప్తా వదినా సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ మీ కాల్ పట్టుకుంటాను సరే లే 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 అందితే జుట్టు లేకపోతే కాళ్ళు సార్ మళ్ళీ ఏమైంది వాళ్ళ కింద అమ్మాయి ఉంది సార్ ఇందాక చెక్కేటప్పుడు పెన్సిల్ కింద పడితేను ఎత్తుకుంటుంది బాబు పెన్సిల్ ఎత్తడానికి ఎంతసేపా సార్ పెన్సిల్ చిక్కిపోయింది బాబు పెన్సిల్ దొరికింది సార్ పెన్సిల్ దొరికింది నువ్వు వెళ్ళొచ్చు అరే ఈ పెన్సిల్ సైజ్ చూస్తే తెలిసిపోతుంది వచ్చే జీతం సైజ్ ఏంటో యూ గెట్ అవుట్ ఫ్రమ్ మై ఆఫీస్ ఏంటా ఫోజు గెట్ లాస్ట్ వస్తారు పెద్ద ఉద్యోగాలు కావాలంట సర్టిఫికెట్ ఉండవు ఏముండవు ఉండవమ్మ తల్లి నీ పెన్సిల్ నువ్వు పాడుగాను ఇప్పుడు ఈ ట్రైన్ మిస్ అయితే నీకు అమెరికా ఫ్లైట్ మిస్ అయిపోయినట్టే వెళ్ళి చెప్పే అలాగే నేనేం చెప్పను ఐ లవ్ యూ చెప్పు నేను ఐ లవ్ యూ చెప్పడం ఏంట్రా అసలు నేను ఎందుకు వెళ్ళాలి అడిగే వెళ్తావా వెళ్ళవా రే బాంబు పేల్చి ముందు టెస్ట్ ఫైర్ కదరా నేను వెళ్ళాం మై సీట్ ఈస్ థ్యాంక్ఫుల్ టు ఎవర్ సీట్ దట్స్ ఓకే ఫస్ట్ టైం కదా టెన్షన్ వచ్చేస్తుంది నాది కావాలంటే తీసుకోండి టైం ఎంత అయిందండి మీ వాచ్లో 8:30 ఏమ్మా పిఎమ్మా మార్నింగ్ కదా పిఎం అయి ఉంటుంది మీరు కత్తిలా ఉన్నారండి ఏంటి ప్రాబ్లం ఏదైనా ప్రపోజ్ చేయాలనుకుంటున్నావా ఐ లవ్ యూ దానికి ఎందుకు అంత టెన్షన్ యూర్ యంగ్ ఐ యంగ్ సో ఐమ్ ఓకే నేను
నేను యాక్సెప్ట్ చేయాలంటే మిమ్మల్ని 3 ప్రశ్నలు అడుగుతా. అడగండి. ఫస్ట్ క్వశ్చన్. మీకు సిగరెట్ కాల్చే అలవాటు ఉందా? అగరత్తులు కూడా కాల్చనండి, నాకు స్మోక్ ఎలర్జీ. మందు? ఎలర్జీ వచ్చినప్పుడు రాసుకుంటానండి. అది కాదు. ఓ, దేవదాస్ కొట్టే మందా? అలవాట్లేదండి, అయినా ఆ బ్రాండ్ ఇప్పుడు దొరకట్లేదండి. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. లాస్ట్ క్వశ్చన్. మీరు ఎప్పుడైనా ఎవరితోనైనా లవ్లో పడ్డారా? ఒకసారి బైక్ మీద పడ్డానండి, ఇంకోసారి బస్ ఎక్కితే పడ్డానండి. ఇదిగో ఇప్పుడు ట్రైన్లో మిమ్మల్ని చూసాక పడిపోయాను. యూస్లెస్ ఫెలో. కాదండి, నన్ను చాలా మంది యూజ్ చేసుకుంటున్నారండి. ఇప్పుడు కూడా ఆ పని మీద వచ్చానండి. ఎరా ఏమండి, అయితే నేను మిమ్మల్ని గోకేనా? షట్ అప్. హే మిస్టర్, ఇది చూడు. నేను ప్రేమించే మనిషికి సిగరెట్ అలవాటు ఉండాలి, కానీ నా కోసం మానేయాలి. మందు అలవాటు ఉండాలి, కానీ నా కోసం మానేయాలి. ఆల్రెడీ ఒక అమ్మాయితో లవ్ లో పడి ఉండాలి, కానీ మీకోసం తాజ్మహల్ కట్టించాలి. పిచ్చి మీకై ఉండాలి, ట్రీట్మెంట్ మాకై ఉండాలి. అంటే నాకు పిచ్చా? అవును, క్లియర్ గా ఉందిగా. ఇడియట్. ఏమండి, మీరు చాలా మంచి ఆవిడండి. మీరు ఇంకా నన్ను ఒకటి పీకెళ్తారనుకున్నాను. ఏమండి, మీరు మరీ మంచి ఆవిడండి. మీరు లెఫ్ట్ హ్యాండ్ వాడారంటే రైట్ హ్యాండ్ తర్వాత బద్దలైపోయి తెలుసా? సంపూర్ణం. ఎలాండి రాస్కెల్. అమ్మాయి ఎలా ఉందిరా? అమ్మాయి బాగానే ఉందిరా, కానీ కాన్సెప్ట్లో చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి. వర్కౌట్ అవుతాం. వర్కౌట్ అవ్వాలంటే వర్క్ చేయాలిరా. పద ఆ వర్క్లో ఉందాం. నో అంకుల్, నేను మీను ఈ జన్మ కలుసుకోలేము. ఆ బంధం తెగిపోయింది. అంకుల్ ప్లీజ్ నన్ను మీను కలపాలని చూడకండి. నాకు అసలు ప్రేమ మీద నమ్మకం పోయింది. చాలు అంకుల్, తనతో గడిపిన రోజులు ఈ జన్మకు చాలు. మీను, నీకోసం ఎన్ని త్యాగాలు చేశానే. సిగరెట్ అంటే ప్రాణం, నువ్వు వద్దన్నావు మానేశాను. అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో సరదాగా మందు కొట్టేవాడిని, అది వద్దన్నావు మానేశాను. ఎందుకే ఇలా చేసావు మీను? ఇక నీకు నాకు జరగాలి, నాకేదో జరగాలి. బాబు ఒక క్వార్టర్, అలాగే సిగరెట్ ప్యాకెట్ కూడా. ఎక్స్క్యూజ్ మీ. అసలు ఏంటండి ఇందాక నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, నా చుట్టూనే తిరుగుతూ ఉన్నారు. కొంపదీసి నా ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నారా? ఇది ప్లీజ్ ఆగండి. ఎందుకండి మీరు మళ్ళీ సిగరెట్ మందు మొదలు పెట్టారు? అదేనండి, మీరు మీను కోసం సిగరెట్ మందు మానేశానన్నారు కదా. మీకు మీను విషయాలు తెలుసు? మీరు మీ అంకుల్తో ఫోన్లో మాట్లాడుతుంటే విన్నాను. అవునండి, ఆపేశాను. అయినా మీరెవరు నన్ను అడగటానికి? నా కూతురా మా కూతురా? బావా నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవా అంటానికి. ఒక ఫ్రెండ్ అనుకోండి. ఫ్రెండా? ఇలాగేనండి, మీ ఆడవాళ్ళందరూ ఇంతే. ఫస్ట్ ఫ్రెండ్షిప్ అని చెప్పేసి లవ్లోకి దించుతారు, లైఫ్లో ముంచుతారు. ఛే, అనవసరం మీను పేరు చెప్పిన మూడంతా స్పాయిల్ చేశారు. ఏమండి, నీకు దండం పెడతానే బాబు, ఇది సీఎం రాజశేఖర రెడ్డి గారి నెంబర్ కాదే బాబు, రాంగ్ నెంబర్. ఫోన్ పెట్టా. ఒకసారి నా మాట వినండి. తాగొద్దండి ప్లీజ్. ఏంటండి, కొంచెం ఉంటే ఎంత ప్రమాదం జరిగేది. ఉంటే ఏంటి పోతే ఏంటిలేండి. ఏంటండి అలా మాట్లాడతారు? అది ప్రేమిస్తే తెలుస్తుందండి, ప్రేమిస్తే తెలుస్తుంది. వస్తాను. మిస్టర్ ఇట్రా. చేతి ఈ చెయ్యి, 2 చేతులు. ట్రైన్లో నాకు ప్రపోజ్ చేసింది నువ్వే కదా? సిటీలో ఎలాంటి ఫిగర్ అయినా సరే మనం టచ్ చేయాల్సిందే. నిన్ను అన్నిసార్లు టచ్ చేస్తా నాకు సిరాకు. వెళ్ళు. స్టూపిడ్. మరి లేకపోతే వీళ్ళ కోసం ప్రిన్స్లు వస్తారేంటి? సారీరా. నీ సారీ ఎవడ కావాలా? నాకు కొన్ని మ్యాటర్స్ అర్థం కావట్లేదురా. ఇందాక లైబ్రరీలో ఒక అంకుల్ క్యారెక్టర్ సృష్టించావు, ఆయన లేడు. తర్వాత వెంటనే పర్స్ ఓపెన్ చేసి ఒక అమ్మాయి క్యారెక్టర్ సృష్టించావు, అది లేదు. ఉందిగా. చా యాపిల్ స్పండ్లో ఉందరా. ఎవరి పాస్పోర్ట్? ఇది మామూలు పాస్పోర్ట్ కాదు రోయ్, నన్ను మంజుతో అమెరికా ఫ్లైట్కి ఇచ్చే పాస్పోర్ట్. ఈ ఫోటో ఎక్కడ క్యాచ్ చేసావరా? మనం చెప్పాను కదరా, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎండి గారు నా ఫైల్ ఇంకో ఫైల్ ఇసిరాడని, అందులో దొరికింది. ఆడు రాంగ్గా ఇసిరేసినా నువ్వు కరెక్ట్గా క్యాచ్ చేసి క్యాష్ చేసుకుంటున్నావురా.
హలో నేనండి మంజుని. ఏ మంజు అండి? అదేనా మన ఏటీఎం. మధ్యాహ్నం రోడ్డు మీద లారీ. ఓ ఆ మంజువా? అయినా నా నంబర్ మీకెలా దొరికిందండి? రోడ్డు మీద మీ విజిటింగ్ కార్డ్ పడిపోతే ఎవడో ముష్టోడు తీసిచ్చాడు. మీరు మీను మీ లవ్ స్టోరీ మీరిద్దరూ ఎందుకు విడిపోయారు ఇదంతా తెలుసుకునేదాకా నాకు నిద్ర పట్టట్లేదు. అబ్బా మళ్ళీ మీను సంగతి కెలికేశారు. ఇంకా నాకు నైట్ అంతా నిద్ర పట్టదు పట్టదు పట్టదు. ఎక్కువైపోయింది. అలా కట్ చేసామంటరా? కట్ చేస్తేనే తర్వాత కనెక్టివిటీ పెరుగుద్దిరా. మరి ఇప్పుడు కనెక్ట్ అయిపోతే అవుతావు. హాయ్ మంజు, ఐఎమ్ ఆల్సో ఫ్రీ. లవ్ ఫర్ సేల్ 100% డిస్కౌంట్. చెప్పండి. ఎవరండి అతను? అయ్యాడు మిడ్ నైట్ ముస్టోడ్ లేండి. మీను గురించి చెప్పండి. ఓకే 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 ఎలాగో కెలికేశారు కదా. ఎప్పుడు ఎక్కడ ఎలా